చూడండి, బ్యాక్ టు ద హౌస్. Voters in Madhya Pradesh Assembly have given a fresh mandate to Scindia loyalists. దీని మీనింగ్ ఏంటి? ఇవాళ ఐ వాంట్ టు గో స్లో. నేను నా స్టైల్లో చెప్పేస్తుంటే హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఇవాళ స్లోగా వెళ్తాను, మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, మీరు కూడా చెప్పాలి. Voters in Madhya Pradesh Assembly have given a fresh mandate to Scindia loyalists. దీని అర్థం ఏంటి? మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో సింధియా లాయలిస్ట్స్ కి వీళ్ళు ఓటేశారు, అప్రూవల్ చేశారండి సార్. ఓకే, ఇక్కడ మ్యాండేట్ అంటే మీనింగ్ ఏంటి? మ్యాండేట్ అంటే అప్రూవల్. అప్రూవల్ అని కాదు, తీర్పు. తీర్పు అంటే వాళ్ళకి పాజిటివ్ గా తీర్పు వచ్చింది అని అర్థం చేసుకోవచ్చు. ఎలక్షన్స్ లో ఆర్డర్ కాదు. మ్యాండేట్ కి మీరు డిక్షనరీలో చూస్తే ఆర్డర్ అనే మీనింగ్ ఉంటది, కానీ ఇక్కడ ఆర్డర్ అనే మీనింగ్ కాదు, రాదు. సో సింధియా, మాధవరావు సింధియా లాయలిస్ట్ అంటే అతనికి అనుకూల వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పాజిటివ్ గా ఓట్లు పడ్డాయి అంటే వాళ్ళందరూ గెలిచారు. యా, దేవ్ గాట్ ది మ్యాండేట్ అంటే ఎలక్షన్ తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది అంటాం కూడా అలాగా. సో తీర్పు అని అలాగే మీరు తీసుకోవచ్చు. తీర్పు అంటే మళ్ళీ జడ్జ్మెంట్ కాదు, అది కూడా తీర్పే. అర్థమవుతుందా? సిచ్యువేషన్ బట్టి వెళ్ళాలి. అందుకే చాలా సార్లు దీన్ని తెలుగులో ఎలా అనుకోవచ్చా అని మెసేజ్లు పెడితే నేను రెస్పాండ్ అవ్వను. బికాస్ తెలుగులో నేను ఎస్ అని చెప్పాను అనుకో, ఇవాళ చూడండి రికన్సైల్ టు అనడానికి కింద ఒక అబ్బాయి కామెంట్ పెట్టాడు, సర్దుకుపోవడం అనుకోవచ్చా అని. ఎస్ అనగానే దాన్ని ఇంకో రకంగా వాడడం మొదలెట్టేస్తాడు. ఎగ్జాక్ట్ తెలుగు పదం ఇంపార్టెంట్ కాదు, సందర్భం ఇంపార్టెంట్. దట్టు నేను చెప్పింది ఏంటి, రికన్సైల్ టు కి చెప్పాను నేను, రికన్సైల్ కి కాదు. ఆ అబ్బాయి రికన్సైల్ అని రాశాడు. రికన్సైల్ మీనింగ్ వేరు, రికన్సైల్ టు మీనింగ్ వేరు. ఇఫ్ యూ రికన్సైల్ టు ఏ సిచ్యువేషన్, దట్ మీన్స్ దాన్ని నువ్వు అలవాటు చేసుకున్నావు, అడ్జస్ట్ చేసుకున్నావు ఆ సిచ్యువేషన్ కి. అది నీకు ఆనందదాయకం కాదు, బట్ స్టిల్ అలవాటు చేసేసుకున్నావు, తప్పలేదు. రికన్సైల్ టు, ఇఫ్ యూ రికన్సైల్ విత్ యువర్ ఫ్రెండ్ అంటే ఇంతకు ముందు మీ ఇద్దరికి డిఫరెన్సెస్ ఉండేవి, గొడవలు ఉండేవి, ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అవి పోయాయి, మళ్ళీ రికన్సైల్ అయిపోయారు, ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు. ఆ రికన్సైల్ టు తీసేస్తే మీనింగ్ కంప్లీట్ గా మారిపోతుంది. అన్ఫార్చునేట్లీ నేను క్లియర్ గానే చెప్తాను, నేను చెప్పడంలో తేడా ఉండదు, ఇంటర్ప్రిటేషన్ లో తేడా ఉంటుంది. ఇంకో అబ్బాయి ఎవరికి డిక్షనరీ కావాలంట, ఆ పదం టు పదం ట్రూ ట్రాన్స్లేషన్ కావాలంట. నవ్వు వచ్చింది నాకు. ఇంకా యువర్ క్లాస్ ఈజ్ నాట్ అప్ టు ద మార్క్స్ సార్. ఓకే బాబు అనుకున్నా, ట్రూ ట్రాన్స్లేటర్స్ చాలా మంది ఉంటారు, ఇంక వెళ్ళు అంట. By-elections do not necessarily generate the same buzz as assembly elections in India. దీని అర్థం ఏంటి? అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా బై ఎలక్షన్స్ అంత ఎఫెక్టివ్ గా లేవండి సార్. ఎఫెక్టివ్ గా ఉండడం కాదు, ఇంట్రెస్టింగ్ అంటే అంత హడావిడి చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఉన్నంత హడావిడి ఈ ఎలక్షన్స్ అప్పుడు ఉండదు. ఈ ఎలక్షన్స్ లో అంత బజ్ క్రియేట్ అవ్వదు, అంత హడావిడి క్రియేట్ అవ్వదు, అంత నాయిస్. ప్రజలందరూ దాని గురించి మాట్లాడుకుంటే ఇట్ హస్ క్రియేటెడ్ ఎ హ్యూజ్ బజ్ అంటారు. ఇప్పుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ గురించి ఏదైనా అప్డేట్ ఇచ్చారనుకో, ఇట్ క్రియేట్స్ ఎ హ్యూజ్ బజ్ ఆన్ ది సోషల్ మీడియా. అందరూ దాని గురించి మాట్లాడుకోవడం, హడావిడి అలా అనమాట. బై ఎలక్షన్స్ కి అసెంబ్లీ ఎలక్షన్స్ అంత ఎక్కువగా ఉండదు. ఆఫ్టర్ ఆల్, they are typically held to replace incumbents who might have moved on to other public roles, are deceased or incapacitated, preventing them from representing their constituencies. దీని అర్థం ఏంటి? ఎవరో మెసేజ్ పెట్టారు, ఆఫ్టర్ ఆల్ మీనింగ్ ఏంటి సార్ అని మన గ్రూప్ లో. ఆఫ్టర్ ఆల్ మీనింగ్ అడిగిన అబ్బాయి కూడా తెలుసు, బయటికి చెప్పలేకపోవచ్చు, బట్ యు నో ఇట్. మనం చాలాసార్లు వాడతాం సార్. దీని మీనింగ్ వచ్చేసి అంటే మామూలుగా సాధారణంగా బై ఎలక్షన్స్ లో ఏం జరుగుతుందంటే, ఆల్రెడీ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు వేరే పదవికి వెళ్ళినప్పుడు కానీ, డిసీజ్ అంటే చనిపోయినప్పుడు కానీ, ఇంకెపాసిటీ అంటే పదవిని కరెక్ట్ గా చేయలేకపోయినా కానీ, ఆ తర్వాత ఏంటంటే ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ రిప్రజెంటింగ్ ది కాన్స్టిట్యూషన్. అంటే ఇది కొంచెం అర్థం కాలేదు సార్, చూస్తాను. ఇది ఎందుకు అర్థం కావట్లేదు అంటే, నీకు పంక్చువేషన్ మార్క్స్ సరిగ్గా చదవడం తెలియకపోవడం వల్ల.
ఇంతవరకు చాలా బాగా చెప్పావు. అక్కడ కామా నిన్ను కోమాలో పంపించింది. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ టిపికల్లీ హెల్డ్. చెప్పండి, ఎవరో చెప్తున్నారు. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ నుంచి తప్పించినప్పుడు ఏమో అని రిప్రజెంటేటివ్ చేసే రెస్పెక్టివ్ కాన్స్టిట్యూషన్ నుంచి తొలగించినప్పుడు అంటే వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీకి అందులో నుంచి అంటే దాన్ని ఇగ్నోర్ చేస్తున్నప్పుడు సార్ అధికార ప్రలోభానికి పాల్పడినప్పుడు సార్, అధికార ప్రలోభానికి పాల్పడినప్పుడు. అక్కడ అధికార ప్రలోభం గురించి రాయలేదు. ప్రలోభానికి పాల్పడితే ఎందుకు బై ఎలక్షన్స్ వస్తాయి? అతను సస్పెండ్ చేస్తే వస్తాయి. డిఫెక్షన్ చేయడం వల్ల సస్పెండ్ చేస్తే అప్పుడు వస్తాయి. వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీ తరపున రిప్రజెంట్ చేయనప్పుడు రిప్రజెంట్ చేయడానికి దాచుకుంటుంది, హైడ్ అయినప్పుడు. ఎందుకు హైడ్ అవుతారు అంటే ఓకే, ప్రివెంటింగ్ దెమ్. అసలు మీరు ఎందుకు కనెక్ట్ చేసుకోలేకపోతున్నారు? చూడండి, నేను ఎలా చూద్దాం చూడండి. ఆఫ్టర్ ఆల్ దే ఆర్ టిపికల్లీ హెల్డ్ టు రీప్లేస్ ఇన్కంబెంట్స్. ఇన్కంబెంట్స్ అంటే ఏంటి? ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారో వాళ్ళు ఇన్కంబెంట్స్. దే ఆర్ టిపికల్లీ హెల్డ్ టు రీప్లేస్ ఇన్కంబెంట్స్ హూ మైట్ హ్యావ్ మూవ్డ్ ఆన్ టు అదర్ పబ్లిక్ రోల్స్. వేరే పబ్లిక్ రోల్స్ కి మూవ్ అయ్యి ఉండొచ్చు అలాంటి వాళ్ళు, కానీ ఆర్ డిసీజ్డ్, చనిపోయి ఉండొచ్చు, ఆర్ ఇన్కెపాసిటేటెడ్, తన డ్యూటీని నిర్వర్తించే కెపాసిటీ లేనప్పుడు. అర్థమైందా? చేయలేని పక్షంలో ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ రిప్రజెంటింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే అర్థమైంది. ఇది దీని కంటిన్యూషన్. ఇది ఇప్పుడు వాళ్ళు వేరే పబ్లిక్ రోల్కి వెళ్ళిపోయినా వాళ్ళ కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేయలేరు, లేదా చనిపోయినా రిప్రజెంట్ చేయలేరు, ఇన్కెపాసిటేట్ అయినా రిప్రజెంట్ చేయలేరు. ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కారణాల వల్ల వాళ్ళు కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేయలేని పక్షంలో, అలాంటి సమయంలో వాళ్ళని రీప్లేస్ చేయడానికి బై ఎలక్షన్స్ కండక్ట్ చేయబడతాయి. దీంతో అది వేరేగా మీరు చదువుతున్నారు. ఎందుకు వేరేగా చదువుతున్నారు? దీని యొక్క ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ వరకు చదివిన దానికి ఇది ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. ఇది ప్రివెంటింగ్ దెమ్ ఫ్రమ్ రిప్రజెంట్. సెపరేట్ గా చదవడం వల్ల మీకు కంప్లీట్ గా మీనింగ్ రావట్లేదు. సార్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా సార్? ఎవరన్నా మీరు ఎవరైనా అర్థమైన వాళ్ళు రిపీట్ చేయండి. భయపడొద్దు, పర్లేదు, తప్పైనా పర్లేదు. అంటే మామూలుగా బై ఎలక్షన్స్ సాధారణంగా ఎప్పుడు జరుగుతాయంటే ప్రస్తుతం ఆఫీసులో ఉన్న వాళ్ళు వేరే జాబ్ కానీ వేరే రోజులోకి వెళ్ళిపోయినప్పుడు కానీ, లేదా వాళ్ళు చనిపోయినప్పుడు కానీ, లేదా ఆ సీటు అంటే పరిపాలన సరిగ్గా చేయలేనప్పుడు, కెపాసిటీ కోల్పోయినప్పుడు కానీ, వీటన్నిటి ద్వారా వాళ్ళు ఈ కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేయలేరు. అది రిప్రజెంట్ చేయలేని పక్షంలో అంటే ఈ కారణాలు ఏవైతే ఉన్నాయో ఈ కారణాలు అతన్ని తన కాన్స్టిట్యుయెన్సీని రిప్రజెంట్ చేయకుండా ప్రివెంట్ చేస్తున్నప్పుడు అలా అర్థం చేసుకోవాలి. ఏవి ప్రివెంట్ చేస్తాయి? ఆ కారణాలు ఏంటి? చనిపోవడం కానీ, ఇన్కెపాసిటేట్ అవ్వడం కానీ, వేరే పబ్లిక్ రోల్స్కి వెళ్ళడం కానీ, ఇలాంటి కారణాలు జరగడం వల్ల అఫ్ కోర్స్ దట్ ప్రివెంట్స్ దెమ్ ఫ్రమ్ రిప్రజెంటింగ్ దేర్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేయడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. కాబట్టి అలాంటి వాళ్ళని రీప్లేస్ చేయడానికి బై ఎలక్షన్ జరుగుతుంది. అందువల్లే బై ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అంత బజ్ క్రియేట్ చేయవు. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ అనేది ఏంటి? ఇట్ గివ్స్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ విచ్ సర్వ్స్ ఎస్ ద రీజన్ ఫర్ ద ప్రీవియస్ స్టేట్మెంట్. ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్తుంది? బై ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ అంత బజ్ క్రియేట్ చేయవు అని చెప్పింది. ఒక రకంగా దానికి రీజన్ ఏంటి? ఇది బై ఎలక్షన్స్ అనేవి ఎవడో చనిపోయినప్పుడు, పక్కకి వెళ్ళిపోయినప్పుడు, వేరే దానికి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషన్ రిప్రజెంట్ చేయని పక్షంలో రీప్లేస్ చేయడానికి మాత్రమే పెడతారు. కాబట్టి అంత బజ్ ఏం క్రియేట్ అవ్వదు. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ ఏంటి? ఒక రకంగా ముందున్న సెంటెన్స్ కి
ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే దానికి కారణం చెప్తుంది. అలాంటి సందర్భంలో ఆఫ్టర్ ఆల్ వాడాం. This lack of enthusiasm has generally rendered bipoles as contests where the ruling party in a state is hugely favored. దీని అర్థం ఏంటి? అంటే ఇలాంటి ల్యాక్ ఆఫ్ అంటే ఈ నిరుత్సాహం వల్లనే ఆల్రెడీ ఏ పార్టీ అయితే రూలింగ్ లో ఉందో అదే ఫేవర్ గా తెలుస్తుంది. సరిగ్గా చదువు. రెండర్డ్ అంటే మేడ్ అని అర్థం చేసుకోవచ్చు. దిస్ ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం హ్యాస్ జనరల్లీ మేడ్ బైపోల్స్, మార్చేసింది బైపోల్స్ ని, తయారు చేసింది. ఎలాగా? యాజ్ కాంటెస్ట్ అంటే పోటీలు, వేర్ ద రూలింగ్ పార్టీ ఇన్ ఏ స్టేట్ ఈస్ హ్యూజ్లీ ఫేవర్డ్, రూలింగ్ పార్టీకే ఎక్కువగా ఫేవర్ వచ్చేలాగా మార్చేసింది. ఇప్పుడు ఎక్కువ బజ్ ఉంది అనుకోండి, ఎవరికి ఓటు వేయాలి, వీళ్ళకి ఓటు వేయాలా, వాళ్ళకి ఓటు వేయాలి, ఇటు మంచోడా వాడు మంచోడా, ఇవన్నీ ఆలోచించి చేస్తారు. బజ్జే లేదు. బజ్ లేనప్పుడు నువ్వు ఎవరికి వేస్తావు? జనరల్గా ఆలోచించండి ఒకసారి. అధికారులు ఉన్నవాడికి వేస్తే మనకి ఏమైనా వర్క్ జరుగుతుంది, డెవలప్మెంట్ జరుగుతుంది. అధికారంలో లేని వాళ్ళకి వేస్తే ఏమొస్తుంది నీకు? అందుకే బై ఎలక్షన్స్ లో జనరల్ గా రూలింగ్ పార్టీకే ఫేవర్ ఉంటుంది. ఆల్రెడీ పలానా పార్టీ అధికారంలో ఉందని తెలుసు, ఆ పార్టీలో ఉన్నవాడికి ఓటు వేసావు అనుకో, మనకి ఏదో కొంచెం బెనిఫిట్ చేస్తాడు, ఫండ్స్ తీసుకొస్తాడు అని చెప్పి ఉంటుంది, డెవలప్మెంట్ ఏదో అవుతుందని చెప్పి అనుకుంటారు. లేకపోతే డెవలప్మెంట్ జరగదు అని ఒక చిన్న ఫీలింగ్ అనమాట. ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం అదే చెప్తున్నాను. ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం అంటే అదే, ఆ ఎక్సైట్మెంట్, ఆ ఉత్సాహం జనరల్ గా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు పాజిటివ్, ఇతను బెటరా, అతను బెటరా, ఇతనికి ఓట్ వేయాలి, అతనికి ఓట్ వేయాలని ఎక్కువగా థింక్ చేయాల్సి వస్తుంది. వీళ్ళు థింక్ చేయరు ఇలాంటి టైంలో. బై ఎలక్షన్స్ లో అంత ఎక్కువగా థింక్ చేయరు అని చెప్తున్నాం. ఈ స్టేట్మెంట్ చెప్తోంది. ఇఫ్ యువర్ ఎంతూజియాస్టిక్, దట్ మీన్స్ నీలో చాలా ఉత్సాహం ఉంది. ఉత్సాహం ఉందంటే ఒకళ్ళు పాజిటివ్ గా వేస్తామని కాదు, ఆలోచిస్తాం. బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటది. ఈయనకి ఓటేద్దామా, ఆయనకి ఓటేద్దామా, ఈయనలో ప్లస్ ఏంటి, ఆయన ఎంత ఆలోచన ఉండదు అని చెప్పి రాస్తున్నారు అక్కడ. There is little desire by voters to upset the apple cart. దీని అర్థం ఏంటి? యాపిల్ కార్ట్ అంటే యాపిల్ పళ్ళ బండే. అప్సెట్ ది యాపిల్ కార్ట్ అంటే అర్థం ఏంటి? డిస్టర్బ్ చేయడం సార్. డిస్టర్బ్ చేయడం, సరిగ్గా వెళ్తుందాన్ని, చక్కగా వెళ్తుందాన్ని డిస్టర్బ్ చేయడం, ట్రబుల్ క్రియేట్ చేయడం. ఎందుకు ఆ వాటర్లు ఎందుకు డిస్టర్బ్ చేయాలనుకుంటారు? వాళ్ళు అనుకోవడం లేదు కదా సార్, లిటిల్ అన్నాడు కదా, అంటే అదే ఎందుకు అనుకోరు. సక్రమం బండి నడుస్తుంది అలాగే. ఆల్రెడీ ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల ఎవరు అధికారంలోకి వస్తారో తెలుస్తుంది అంటే ఒక రకం. ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరో నీకు తెలుసు. ఈ డెసిషన్ వల్ల నీకు ఎటువంటి రిలవెన్స్ ఉండదు, సిస్టమ్ ఎలా నడవని, ఎందుకు దీనికి వెళ్ళడం అనే సిస్టమ్ వస్తుంది, అనే ఆలోచన వస్తుంది. సో ప్రజలకి ఎందుకు డిస్టర్బ్ చేయడం? ఎలాగో ప్రజలంతా వాళ్ళకే ఓటేస్తారు, వాళ్ళు ఏదో పరిపాలన చేస్తున్నారు, మనం అలాగే వెళ్ళిపోదాం అనేది వచ్చేస్తుంది అక్కడ. అప్సెట్ ది యాపిల్ కార్ట్ అంటే డిస్టర్బ్ ద సిస్టమ్ అని అర్థం చేసుకోవచ్చు. క్రియేట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని ఏం డిస్టర్బ్ చేయకు. అంతే, ఎగ్జిస్టింగ్ సిస్టమ్ ని డిస్టర్బ్ చేయకుండా, ట్రబుల్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపోదాం. లిటిల్ అంటే నో, దేర్ ఇస్ నో డిజైర్ అని అర్థం. సార్ యాపిల్ కార్ట్ అంటే ఈడియమా సార్? అప్సెట్ ది యాపిల్ కార్ట్ మొత్తం కలిపి రాసుకోండి. అప్సెట్ కూడానా సార్? అప్సెట్ కలిపి రాసుకోండి. అప్సెట్ ది యాపిల్ కార్ట్ అంటే టు కాజ్ ట్రబుల్, టు క్రియేట్ డిస్టర్బెన్స్ ఇన్ ద సిస్టమ్. More so in states where the politics of patronage influences voter decisions, voting the representative of the party in power can be understood as a rational choice. దీని అర్థం ఏంటి? politics of patronage.
ప్రతి మనకి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఉంటారు. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ వీళ్ళంతా ఉంటారు. వీళ్ళకి ప్యాట్రన్స్ ఉంటారు. ప్యాట్రన్స్ అంటే దోస్ హూ సపోర్ట్ హిమ్ ఆల్ ద టైమ్. ఎవరైతే అతని సపోర్ట్ గా అతని పక్కన నిలబడతారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? ఓటర్లను ఆకర్షిస్తారు సార్. ఇతనికి అడ్వాంటేజ్, వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? పక్కన నిల్చున్న వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటి? పనులు జరుగుతుంది. ఏదైనా పనులు జరగడం, లేదా ఎంపీటీసీ ఎలక్షన్స్ లోనో, జెడ్పీటీసీ ఎలక్షన్స్ లోనో, సర్పంచ్ గానో, వార్డు మెంబర్ గానో, గవర్నమెంట్ చేతిలో ఉన్న అపాయింట్మెంట్లు చేయగలిగే వాటి వచ్చినప్పుడు ఈయన అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇతనికి ఏదో ఒక పదవి వస్తుంది అని చెప్పి చిన్న ఆశ. ఇతర అధికారంలో ఉంటేనే కదా వీళ్ళకి ఏదైనా వస్తుంది. అంతే సార్. అతని అధికారంలో అయితే వీళ్ళకేం వస్తుంది? అధికారంలో ఉన్నట్టు గెలిపించుకుంటే అట్లీస్ట్ కొంతమందికైనా ఏదో ఒకటి జరుగుతుంది, మనకి ఏదో చేస్తాడు అని చెప్పి చేస్తారు. సో ప్యాటర్నైజ్ అంటే సపోర్ట్, అంటే ఒకరికి అనుచర వర్గంగా నిల్చోవడం, దాన్ని మనం ప్యాటర్నైజ్ అంటాం. పొలిటికల్ ప్యాటర్నైజ్ అనే పదం ఎక్కడ వాడతారంటే, నీకున్న రాజకీయ కనెక్షన్స్ వాడుకొని తన అనుచర వర్గానికి పదవులు ఇప్పించుకోవడం. నాకు ఎవరైతే అనుచరులుగా ఉన్నారో వాళ్ళకి ఒక అపాయింట్మెంట్ చేయడం, వాళ్ళకి ఏదైనా వాళ్ళ గవర్నమెంట్ చేతిలో నామినేటెడ్ పోస్టులు కొన్ని ఉంటాయి. ఇప్పుడు బీసీ కార్పొరేషన్ హెడ్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్లు, మనకి ఇప్పుడు ఇంత ముందు ఇవి ఉంటాయి కదా, డిసిసిబి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ వాటి చైర్మన్లు, ఇలాంటి పదవులు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. అవన్నీ పొలిటికలే. వాటికి ఏమి మెరిట్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టరు, ఏమీ ఉండదు, ఎవరైనా అవ్వచ్చు. అది వాళ్ళ అనుచర వర్గానికి ఎట్లాంటివి. సో అందువల్ల వాళ్ళకి ఓటేయడం అనేది కెన్ బి అండర్స్టూడ్ యాజ్ ఎ రేషనల్ చాయిస్. రేషనల్ అంటే లాజికల్. ప్రోస్ అండ్ కాన్స్ అన్ని ఆలోచించుకొని వీళ్ళకి ఓటేస్తే నాకేంటి వస్తుంది, వీళ్ళకి ఓటేస్తే నాకేం వస్తుంది, వీళ్ళకి ఓటేస్తే బెటరా, వీళ్ళకి ఓటేస్తే బెటరా, అన్ని రకాలుగా ఆలోచించుకొని లాజికల్ గా థింక్ చేసి డిసైడ్ చేయాలి. లాజికల్ థింగ్ అదే కదా, అధికారంలో ఉన్న వాళ్ళకి ఓటేస్తే మనకి ఏదైనా డెవలప్మెంట్ జరుగుతుంది, మనకి పదవులు ఏమైనా రావచ్చు, ఏదైనా జరగచ్చు. ఏ అధికారంలో లేని వాళ్ళకి ఓటేస్తే మనకేం వస్తుంది? బూడిద. సో ఓటర్ కూడా స్వార్థపరుడే. సో కాబట్టి అలా వేస్తారు. సో అలా అనుకోవడం అనేది అదొక రేషనల్ చాయిసే అని చెప్పి. It is therefore not surprising that the BJP and other ruling parties have won a large majority of the assembly by polls. BJP మరియు మిగిలిన రూలింగ్ పార్టీస్ కూడా అసెంబ్లీ బై పోల్స్ లో లార్జ్ మెజారిటీ ఆఫ్ అసెంబ్లీ బై పోల్స్ లో అవే గెలిచాయి. డాష్ పెట్టాడు అడిషనల్ ఇన్ఫర్మేషన్. ది రిజల్ట్స్ ఫర్ అనౌన్స్డ్ ఆన్ ట్యూస్డే. వాటి రిజల్ట్స్ ట్యూస్డే అనౌన్స్ చేశారు. ఇవి మీకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో నేను ప్రతిసారి చెప్తాను. కామాల దగ్గర ఎం డాష్ ఎన్ డాష్ నేను చెప్తుంటాను. అది మీరు నేను చెప్పేటప్పుడు అబ్జర్వ్ చేయాలి. ప్రతిసారి చాలా వరకు చెప్పడానికి ట్రై చేస్తాను, చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అన్ఫార్చునేట్లీ మీ ఫోకస్ అంతా వొకాబులరీ మీద, గ్రామర్ మీద ఉండడం వల్ల ఈ పంక్చుయేషన్ మార్క్స్ పట్టించుకోరు. పంక్చుయేషన్ మార్క్స్ పట్టించుకోకుండా మీకు సెంటెన్స్ ఎలాగ అర్థం అవుతుంది? కామాలు ఇవన్నీ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నావు? ఇది విన్నారు కదా, చూసారు? ఇది గుర్తుందా? దీని మీనింగ్ అంటే లెట్స్ కిల్ గ్రాండ్ మా, అంటే గ్రాండ్ మాని చంపేద్దాం. చాలా ఇంపార్టెంట్. ఆక్స్ఫర్డ్ పంక్చుయేషన్. గ్రాండ్ మా అంటే అర్థమండి, నానమ్మ చంపేద్దాం. నానమ్మ నువ్వు కలిసి ప్లాన్ చేస్తున్నారు ఎవరైనా చంపడానికి. ఇది తీసేస్తే లెట్స్ కిల్ గ్రాండ్ మాని చంపేద్దాం. సో ఎంత ఇంపార్టెంట్ అది. దాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే ఎలాగా? వాటిని చాలా మంది పట్టించుకోరు. కామాలను చదివేటప్పుడు సెమీకోలను పట్టించుకోరు, కామాలను పట్టించుకోరు. పట్టించుకోకుండా ఎలాగా? ఎట్ కమా ఉందా, చదివేటప్పుడే ఆగాలి. ఎట్ ద స్టోరీ ఇన్ మధ్యప్రదేశ్ హ్యాడ్ అన్ అడిషనల్ రింకిల్ అలా చదవకూడదు. ఎట్ అయినప్పటికీ ద స్టోరీ ఇన్ మధ్యప్రదేశ్ హ్యాడ్ అన్ అడిషనల్ రింకిల్. ఇక్కడి వరకు మనం ఏం మాట్లాడాం? ఎట్ ఏం చేస్తుంది? కాంట్రాస్ట్ ఇస్తుంది కదా. ఇప్పటి వరకు ఏం మాట్లాడాం? రూలింగ్ పార్టీలకే పాజిటివ్ గా వస్తాయి అన్ని అని చెప్పి మాట్లాడాం. సో మీకు ఎట్ కనిపించగానే ఏమని పెంచాలి? దానికి ఎగ్నెస్ట్ గా ఇంకోటి జరగాలి. అది మీకు ముందే వెలిగిపోవాలి. ఏంట రింకిల్? రింకిల్ అంటే అర్థం ఏంటి? ప్రాబ్లం. మడత అని కూడా వస్తుంది సార్. మడత వేసుకోండి బెటర్. మీకు మామూలుగా రింకిల్ ఫ్రీ షర్ట్లు అని వస్తాయి, మడతలు పడని షర్ట్లని. ఓకే, ఏంటో చూద్దాం. The 28 seats were keenly contested because
These had elected Congress MLAs in 2018 and the vacancies arose on their defection to the BJP in an event orchestrated by senior leader Jyotiraditya Scindia. 2018లో ఈ 28 సీట్లకి ఏటికైతే ఎలక్షన్లు జరిగాయో ఈ 28 సీట్లలో కూడా అవి ఎలా జరిగాయి? కీన్లీ కంటెస్టెడ్. ఇప్పటివరకు ఏం జరిగారు? పెద్దగా ఎంతూజియాజం ఉండదు, రూలింగ్ పార్టీలో గెలిచేస్తాయి అని చెప్తూ వచ్చారు. ఇక్కడ ఏం చెప్తారు? ఇప్పుడు స్టోరీ మారింది. 28 సీట్స్ ఫర్ కీన్లీ కంటెస్టెడ్, చాలా కీన్ గా విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కంటెస్టెడ్ అంటే పోటీ పడ్డారు. పోటీ అనేది చాలా కీన్ గా జరిగింది. ఎందువల్ల? బికాస్ దీస్ హ్యాడ్ ఎలెక్టెడ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ ఇన్ 2018. 2018 జనరల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తరపున ఎన్నికైన వాళ్ళు 28 మంది కూడా. అండ్ ద వేకెన్సీస్ అరోజ్. వేకెన్సీస్ ఎందుకు వచ్చాయి? అరోజ్ అంటే రావడం, అరైజ్, అరోజ్, అరైజన్. ఆన్ దేర్ డిఫెక్షన్ టు ద బీజేపీ. వాళ్ళు బీజేపీకి జెండా తిప్పేశారు. ఓకే, బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోయారు. అలా బీజేపీ వైపు షిఫ్ట్ అయిపోవడం వల్ల యాంటీ డిఫెక్షన్ లో అప్లై చేయడం జరిగింది. ఇన్ అన్ ఈవెంట్ ఆర్కెస్ట్రేటెడ్ బై సీనియర్ లీడర్ జ్యోతిరాదిత్య సింధియా. ఆయనతో పాటు 28 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్, ఈయన యాక్చువల్గా కాంగ్రెస్ లీడరే, మొత్తం బీజేపీ వైపు క్యాంప్ తిప్పేశారు. ఇలా తిప్పేయడం వల్ల ఈ సమస్య వచ్చింది. డిఫెక్షన్ తెలుసు కదా, డిఫెక్ట్ అంటే ఒక చోట నుంచి అంటే మనకు అపోజిట్ పార్టీకి వెళ్ళిపోవడం. డిఫెక్ట్ సార్ అఫెక్షన్ కి డిఫెక్షన్ ఆపోజిట్ కాదా సార్? దేనికి? అఫెక్షన్ అంటే క్లోజ్ కదా సార్, డిఫెక్షన్ అంటే దానికి ఆపోజిట్ కాదా? అలా కాదు. డిఫెక్షన్ అంటే వదిలేయటం. డిజర్ట్ అనే పదానికి ఇది సిమిలర్ మీనింగ్ వస్తుంది. డిజర్ట్ అన్నా డిఫెక్ట్ అన్నా వదిలేయడం. ఎవరైతే మనల్ని ఆశ్రయించారో, చూసారో, మనం ఏ పార్టీకి చెందిన వాళ్ళం, ఆ పార్టీని వదిలేసి ఆపోజిట్ పార్టీకి వెళ్ళిపోవడానికి డిఫెక్షన్ అంటాం. అందుకే యాంటీ డిఫెక్షన్ లా, దీనికి వ్యతిరేకంగా ఒక చట్టం వచ్చింది. డిజర్ట్ అన్న మీనింగ్ అదే, డిఈఎస్ఈఆర్టీ, డిజర్ట్. డిజర్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్, ఎంత బాగుంటుంది చూడండి, డిఈఎస్ఈఆర్టీ. డిజర్ట్ అనేది నౌన్ గా తీసుకుంటే మీనింగ్ ఏంటి? ఎడారి. డిజర్ట్ అనేది వర్బ్ గా తీసుకుంటే మీనింగ్ ఏంటి? విడిచిపెట్టి వెళ్ళిపోవడం, వదిలేసి వెళ్ళిపోవడం. మై ఫ్రెండ్ డిజర్టెడ్ మీ వెన్ ఐ వాజ్ ఇన్ నీడ్. అర్థం ఏంటి? నేను అవసరంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అంటే డిజర్ట్ అనేది నార్మల్ గా వాడరు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు నీకు సపోర్ట్ గా ఉండాలని అనుకుంటావో వాళ్ళు నేను వదిలేస్తే డిజర్టెడ్. ఇంకోసారి అంటారు చూడండి, డ్యూ టు కోవిడ్-19 ఆల్ మాల్స్, COVID-19 ఇండ్యూస్డ్ లాక్డౌన్ వల్ల ఆల్ మాల్స్ ఇన్ హైదరాబాద్ షో ఏ డిజర్టెడ్ లుక్ అంటారు. డిజర్టెడ్ లుక్ అంటే అందరూ వదిలేస్తారు, ఎవరు లేరు. డిజర్టెడ్ లుక్ అలా పదం కూడా వాడతారు. అందరూ వదిలేస్తారు, ఎవరు లేరు. వదిలిపెట్టి వెళ్ళిపోవడం, విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనే మీనింగ్. అలాగే ఇది కూడా మీకు తెలుసు, ఇదేంటి? డిష్. ఏ డెలికసీ దట్ ఈస్ టేకెన్ ఆఫ్టర్ మీల్ తర్వాత ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ. ఇక్కడ ఒక ఎస్ ఎక్స్ట్రా వస్తుంది. ఇక్కడ ఒక ఎస్. సో 3 మీనింగ్స్ దగ్గరే ఉంటాయి. డెజర్ట్స్ తిన్నారా అంటారు చూడండి, ఎడారి కాదు అక్కడ మీనింగ్, ఇది మీనింగ్. అలాగే డిఫెక్ట్, డిజర్ట్. డిఫెక్ట్ అంటే అర్థం ఏంటి? వదిలేసి వెళ్ళిపోవడం. డిఈఎఫ్ఈసిటీ, డిఫెక్ట్. బికాస్ దీస్ హ్యాడ్ ఎలెక్టెడ్, ఇదే చదివేశాం. ద డిఫెక్షన్స్ హ్యాడ్ షిఫ్టెడ్ the government to the BJP within months of the assembly elections. అసెంబ్లీ ఎలక్షన్ జరిగిన కొన్ని నెలల్లోనే ఈ డిఫెక్షన్స్ వల్ల గవర్నమెంట్ బీజేపీకి షిఫ్ట్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ తక్కువ. ఈ 28 మంది షిఫ్ట్ అయ్యేసరికి కాంగ్రెస్ యొక్క మెజారిటీ తగ్గిపోయింది, బీజేపీకి వచ్చేసింది. The BJP's wins in 19 seats were made possible by Mr. Scindia's clout in the Gwalior-Chambal belt. Besides the BJP's added strength, 28 సీట్లలో 19 సీట్లు బీజేపీ గెలిచిందంట. అండ్ దే వర్ మేడ్ పాసిబుల్ ఎలాగా? బై మిస్టర్ సింధియాస్ క్లౌట్ అంటే అతని స్ట్రెంగ్త్. ఈ ఊర్లో నాకు క్లౌట్ ఉంది, ఇన్ఫ్లుయెన్స్ అంటాం చూడండి, ఇన్ఫ్లుయెన్స్, స్ట్రెంగ్త్. ఒక ఊర్లో అతని తోపు. సో ఆ రకంగా అనమాట క్లౌట్ అనే పదాన్ని మీరు అలాగ అర్థం చేసుకోవచ్చు. స్ట్రెంగ్త్ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ, బలం కానీ, ఇన్ఫ్లుయెన్స్ ఆర్ పవర్ అలా తీసుకోవచ్చు. దానికి తోడు బిసైడ్స్ అంటే ఇన్ అడిషన్ టు బీజేపీస్ యాడెడ్ స్ట్రెంగ్త్.
దాంతో కూడా బీజేపీ స్ట్రెంత్ కూడా నరేంద్ర మోదీ గారి ఇమేజ్ ఇవన్నీ కూడా యాడ్ అయ్యి 28లో 19 సీట్లు బీజేపీయే గెలిచింది. The Congress can take some solace in the fact that it could wrest back 9 seats lost to defection. Adin artham enti? What is the meaning of take some solace? అంటే కాంగ్రెస్ వచ్చేసి 9 సీట్లు లాక్కున్నదని సార్, అందువల్ల వాళ్ళకి కొంచెం కంఫర్ట్ ఇచ్చిన విషయం. సొలేస్ అంటే చిన్న కంఫర్ట్ అని అర్థం. మీకు ఇది మంచి మీనింగ్. క్రికెట్ న్యూస్ ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళకి ఈ పదం చాలా సార్లు వినుంటారు. ఇప్పుడు మనం ఒక సిరీస్ ఆడాం, ఇండియా ఆస్ట్రేలియా సిరీస్ జరిగింది. ఓకే, 5 ODI సిరీస్ జరిగింది అనుకోండి. ఇండియా ఏమో ఓడిపోయింది, లెట్స్ సే 2-3. ఆస్ట్రేలియా గెలిచింది, ఇండియా ఓడిపోయింది. కానీ ఇండియా కెన్ టేక్ సొలేస్ ఫ్రమ్ ద అని ఎప్పుడు ఇలా వదిలేసాను. ఇక్కడ ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ కంటే ముందు విరాట్ కోహ్లీ సరిగ్గా ఆడట్లేదు అనుకోండి. గత 6 నెలల్లో ఆయన సరిగ్గా ఆడట్లేదు, పర్ఫార్మెన్స్ లేదు. మనకి టెన్షన్ కదా, విరాట్ కోహ్లీ మనకి మ్యాచ్ విన్నర్, తను సరిగ్గా ఆడట్లేదు, ఏంటి అని టెన్షన్ పడుతున్నాం. కానీ ఈ సిరీస్ లో హీ వాజ్ బ్యాక్ టు ఫామ్. అంటే ఓవరాల్ గా నెగిటివ్ అయినప్పటికీ కొంతలో కొంత పాజిటివ్ ఏంటి, విరాట్ కోహ్లీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు. ఇండియా కెన్ టేక్ సొలేస్ ఫ్రమ్ ద రిటర్న్ టు ఫామ్ ఆఫ్ విరాట్ కోహ్లీ, అలా చెప్పొచ్చు. లేదా ఒక కొత్త ప్లేయర్ వచ్చాడు ఫస్ట్ టైం, ఇండియాకి ఆల్రౌండర్స్ లేరు, హార్దిక్ పాండ్యా ఫస్ట్ టైం ఈ సిరీస్ లోనే బాగా ఆడాడు అనుకోండి. ఆల్రౌండర్ స్లాట్ అనేది ఖాళీగా ఉంది, ఇప్పుడు దాన్ని హార్దిక్ పాండ్యా ఫిల్ చేశాడు అనుకోండి. సో ఇండియా కెన్ టేక్ సొలేస్ ఫ్రమ్ దట్. అంటే నీకు ఓవరాల్ నెగిటివ్ లో ఒక చిన్న పాజిటివ్, అలాంటప్పుడు మనం ఈ పదాన్ని వాడతాం. అర్థమైందా? సో ఆ సెన్స్ లో రాసుకోవాలి. ఓకే, టు గివ్ కంఫర్ట్, టు మేక్ చీర్ఫుల్, అలాగా సంథింగ్ మీకు అది వచ్చింది. సొలేస్ అంటే అది వర్బ్ గా తీసుకునే. నౌన్ అంటే చిన్న కంఫర్ట్ ఇన్ గ్రీఫ్. మీనింగ్ రాసుకోండి, కంఫర్ట్ ఇన్ గ్రీఫ్. గ్రీఫ్ అంటే బాధ, బాధలో చిన్న కంఫర్ట్, దట్ ఈస్ సొలేస్ యాజ్ ఎ నౌన్. Okay, but with these wins, the BJP has won an absolute majority and secured its government. So BJP 19 సీట్లు గెలిచింది కాబట్టి మెజారిటీ పక్కా అయిపోయింది. సో తన గవర్నమెంట్ ని సెక్యూర్ చేసుకోవాలి. ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ అనుకున్న రాకపోయి ఉంటే బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ పడిపోయేది. గెలిచింది కాబట్టి తన గవర్నమెంట్ తను కాపాడుకోగలిగారు. సెక్యూర్ అంటే ప్రొటెక్ట్. A defection of a significant number of MLAs elected on one ticket and then overturning governments is bad advertisement for governance in India. ఒక పార్టీ టికెట్ ప్రకారం పెట్టుకొని గెలిచి డిఫెక్ట్ అవడం అంటే ఆ పార్టీని వదిలేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోవడం అనేది, దెన్ ఓవర్టర్నింగ్ గవర్నమెంట్ ని పడగొట్టేయడం. ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి ఉన్న గవర్నమెంట్ ని పడగొట్టేయడం అనేది ఈజ్ బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ గవర్నెన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో పరిపాలనకి ఒక బ్యాడ్ అడ్వర్టైజ్మెంట్, అది మంచిది కాదు. ప్రభుత్వాన్ని ఇట్ షోస్ ఇన్ బ్యాడ్ లైట్, మంచిగా చూపించదు. దీస్ ఈవెంట్స్ వర్ వన్స్ కామన్ ఇన్ స్మాలర్ స్టేట్ అసెంబ్లీస్ బట్ హ్యావ్ అకర్డ్ ఇన్ 2 లార్జ్ స్టేట్స్, కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ రీసెంట్లీ. చిన్న స్టేట్స్ లో ఇవి జరిగేవి, ఒకప్పుడు చాలా కామన్ గా జరిగేవి. రీసెంట్ గా కర్ణాటక, మధ్యప్రదేశ్ లాంటి పెద్ద స్టేట్స్ లో కూడా జరిగాయి. హియర్ ద డిఫెక్టర్స్ హ్యావ్ రిటర్న్ టు ద అసెంబ్లీ via the by-polls, a fact that could raise the question whether voters are concerned about defections as a moral issue. దీని అర్థం చెప్పండి. ఎంత ఫిరాయించినా కూడా ప్రజలు అనేది మళ్ళీ సానుభూతి ప్రకటిస్తున్నారన్న ఇది ఎక్కడో సానుభూతి మారల్ వీళ్ళ తరపున గెలిచారు, వాళ్ళకి మారిపోయారు, అసలు వీళ్ళకి మొరాలిటీ ఉందా, వీళ్ళ పద్ధతేనా అని కూడా ప్రజలు ఆలోచించడం మానేశారు. వెదర్ ఓటర్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ డిఫెక్షన్స్ యాజ్ ఎ మోరల్ ఇష్యూగా ప్రజలు అనుకుంటున్నారా లేదా అనే కూడా డౌట్ వచ్చేలా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ప్రజలు మన వాళ్ళకే ఓటర్స్ గెలిపించారు. ప్రాబ్లం ఏంటంటే సిస్టమ్ లో ప్రజలే అందరికంటే ఎక్కువ కరెక్ట్. ఇంకేం చేస్తాం,
ద కరప్ట్ థ్రైవ్ ఇన్ కరప్టెడ్ ఎన్వైరన్మెంట్. మొరాలిటీ అనే ఇష్యూ పోయింది. ఎవరైతే అంటే వీళ్ళు దొంగలే, వాళ్ళు దొంగలే, వీళ్ళైనా అలాగే, వాళ్ళైనా అలాగే, అందుకని డిఫెక్ట్ చేసాడు, ఇటువైపు గెలిచి అటువైపు వెళ్ళాడు అనేది ఇష్యూ కాకుండా పోయింది. ఈ పార్టీ అపోజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఏడుస్తారో అధికారంలో వచ్చే వాళ్ళు మళ్ళీ అదే పని చేస్తారు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలు అధికార పార్టీ లాగేసుకుంటుందని ఏ పార్టీ అయితే ఏడుస్తుందో వాళ్ళు అధికారంలో వచ్చాక వాళ్ళు అదే పని చేస్తారు. అధికార పార్టీ అపోజిషన్స్ మళ్ళీ వాళ్ళు లాగేసుకుంటూ ఉంటారు. ఏ ప్రలోభాలు లేకుండా వాళ్ళు ఎందుకు, ప్రలోభాలు వీళ్ళు చూపించకపోతే వాళ్ళు ఎందుకు వెళ్తారు? ఏదో పదవో ఏదో ఆశ చూపిస్తారు కదా వెళ్తారు. ఇలా జరుగుతూ ఉంటుంది. అండ్ పీపుల్ కూడా ఎలా అయిపోయిందంటే పట్టించుకోవట్లేదు. మనకి ఎవరికి ఓటేస్తే మనకి వర్కౌట్ అవుతుంది. దే బికేమ్ స్మార్ట్. అలా ఒక మోరల్ ఇష్యూగా దాన్ని చూడట్లేదు. మొరాలిటీ అనే ఆస్పెక్ట్ ని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఎవరైతే మనకి డెవలప్ చేస్తారో, ఎవరైతే మనకి హెల్ప్ అవుతుందన్న ఒక ఆస్పెక్ట్ మాత్రమే ప్రజలు కూడా చూస్తున్నారు అని ఒక అర్థం. దట్ కుడ్ రైజ్ ద క్వశ్చన్ వెదర్ ఓటర్స్ ఆర్ కన్సర్న్డ్ అబౌట్ డిఫెక్షన్స్ యాజ్ అ మోరల్ ఇష్యూ అని అంటారు. అసలు ఓటర్స్ డిఫెక్షన్ అనే దాన్ని ఒక మోరల్ ఇష్యూగా ఆలోచిస్తున్నారా, ఆలోచించట్లేదా అనే క్వశ్చన్ అరైజ్ అవుతుంది, అనే ప్రశ్న వస్తుంది, ఉదయిస్తుంది అని అర్థం. సార్ మొరాలిటీ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి సార్? మొరాలిటీ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి? ఏది మంచి ఏది చెడు? నైతిక విలువ సార్. నైతిక విలువలు అంటే మీనింగ్ ఏంటి? నెక్స్ట్ క్వశ్చన్ అదే. అదే సార్ మీరు చెప్పిందే సార్, ఏది మంచి ఏది రైట్. మనకంటూ ఒకటి ఉంటుంది కదా, అది మంచిగా చెడా, మోరల్ ఇష్యూ. ఒక మేడం ఒకరు చెప్పారనమాట, మోరల్ ఎథిక్స్ కి మోరల్స్ కి డిఫరెన్స్ ఏంటి అని. 2 పదాలు కామన్ గా వాడుతుంటాం. ఇది ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, కానీ ఆవిడ చెప్తున్నాను. మోరల్స్ అనేవి నీకు నువ్వుగా అనుకునేవి మోరల్స్. ఇది కరెక్ట్, ఇది తప్పు. సొసైటీ జనరల్ గా చెప్పేవి ఎథిక్స్. సొసైటీ చెప్తుంది ఇది కరెక్ట్, ఇది తప్పు, అవి ఎథిక్స్. మనకు మనం ఇండివిజువల్ గా. సో మొరాలిటీ ఇస్ అన్ ఇండివిజువల్ థింగ్. సో యూ బిలీవ్ దిస్ ఈస్ రైట్ ఆర్ దిస్ ఈస్ రాంగ్. సో యువర్ ఏమంటారు, ఏది మంచి ఏది చెడు నువ్వు ఏదైతే ఆలోచించుకుంటావో అది నీ మొరాలిటీ. సొసైటీకి సంబంధించి వస్తే అది ఎథికల్ ఇష్యూ అని వస్తుంది. యాక్చువల్గా 2 ఒకేలాగా వాడతారు, కానీ అలా ఒక మేడం చెప్పడం నేను విన్నాను. ఎందుకని నేను అప్పుడు క్వశ్చన్ చేయలేదు, తర్వాత ఫర్దర్ నేను రీసెర్చ్ చేయలేదు. అర్థమైందా? మొరాలిటీ అంటే అర్థమైంది. మోరల్ ఇష్యూ అంటే అది మంచి చెడు గురించి ఆలోచించుకోవడం, ఆ సెన్స్ లో మీరు తీసుకోవడం. ఇమ్మోరల్ కు అమోరల్ కు డిఫరెన్స్ ఏంటి సార్? ఇమ్మోరల్ అనేది ఎగ్జాక్ట్ ఆపోజిట్. అమోరల్ అంటే మోరల్ సెన్స్ లేకపోవడం, పట్టించుకోకపోవడం. సరే, ఎఫెక్ట్ కి డిఫరెన్స్. ఇవా ఈ రెండా? ఎఫెక్ట్ అని అడుగుతున్నా. ఎఫెక్ట్ కి అఫెక్ట్ కి ఇక్కడ రాశాను, అవి కాదా అని అడుగుతున్నా. కాదు సార్, ఎఫెక్ట్ ఎస్ అంటే ఈఎఫ్ఎఫ్ఈసిటి అంటే ఫలితమా సార్? జనరల్ గా ఈఎఫ్ఎఫ్ఈసిటి అనేది నౌన్ గా వాడతారు. సో ఫలితం, రిజల్ట్ అనే మీనింగ్ వస్తుంది. ఏఎఫ్ఎఫ్ఈసిటి అనేది జనరల్ గా వెర్బ్ గా వాడతారు. అంటే ఇది ప్రభావం చూపు అనే మీనింగ్ వస్తుంది. ప్రభావితం చేయు. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా ఎఫెక్టెడ్ ద లైవ్స్ ఆఫ్ మెనీ స్ట్రీట్ వెండర్స్. అంటే వాళ్ళ లైఫ్ ని ప్రభావితం చేసింది. అర్థమైందా? ఏఎఫ్ఎఫ్ఈసిటి అనమాట, వాళ్ళ లైఫ్ ని ప్రభావితం చేసింది అలాగా. అండ్ COVID-19 ఎఫెక్టెడ్ ద హెల్త్ ఆఫ్ మెనీ పీపుల్. మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. నెగిటివ్లీ ఎఫెక్టెడ్, చెడుగా ప్రభావితం చేసింది. ఇఫెక్ట్ అంటే ఫలితం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ జియో హ్యాస్ బ్రాట్ ఇంటర్నెట్ రేట్స్. చాలా ఇంటర్నెట్ రేట్స్ అనేది జియో హ్యాస్ మేడ్ ఇంటర్నెట్ యాక్సెసిబుల్ టు ఎవ్రీవన్ బై లోవరింగ్ ద టారిఫ్ అని చెప్పొచ్చు. ద ఎఫెక్ట్ ఆఫ్ విచ్
ఈజ్ నౌ బీయింగ్ సీన్ ఎవ్రీవేర్. దాని యొక్క ఫలితం మనం చూస్తున్నాం. అందరూ కూడా పల్లెటూరులో కూడా ఆన్లైన్ కోచింగ్ అటెండ్ అవ్వగలుగుతున్నారు, క్లాసులు వినగలుగుతున్నారంటే ఒక్కొక్క రకంగా జియో తెచ్చిన డిస్రప్షన్ వల్లే. అప్పుడు మీకు గుర్తుందా 1 జీబీకి 1 మంత్కి 200 100 ఎంతో కట్టేవాళ్ళం ఎయిర్టెల్కి. మీకు గుర్తుందో లేదో? నెలంతటికి 1 జీబీ ఇచ్చేవాళ్ళు. అండ్ జియో వచ్చి కంప్లీట్గా ఫ్రీ చేసింది. ఫ్రీ చేసి డైలీ 1 జీబీ మొదలు పెట్టింది. ఇంటర్నెట్ అనేది ఎంత ఎక్స్పెన్సివ్గా ఉండేది. ఇమాజిన్ 250 రూపీస్ 1 జీబీ 1 మంత్ ఎక్కడ సరిపోతుంది? ఇప్పుడు మనం ఊహించుకోగలం కనీసం. ఇప్పుడు రోజుకి 3 జీబీ కన్సంప్షన్ అవుతుంది, 1.5 జీబీ, 2 జీబీ. ఈ రోజు ఇదే కోవిడ్ టైంలో ఇంటర్నెట్ రేట్స్ అంత హెవీగా ఉండుంటే ఎడ్యుకేషన్ అనేది ఎంతమందికి వచ్చేదా? ఈరోజు ఒక పల్లెటూరులో, మారుమూల పల్లెటూరు ప్రాంతాల్లో కూడా మనం నెలకు ఒక 200 300 కట్టేసి రోజుకి 1.5 జీబీ వస్తుంది. 1.5 జీబీతో మనం చక్కగా వినేయగలుగుతున్నాం క్లాసులన్నీ కూడా మొబైల్లోనే. దీంతో పాటు కొంత టైం పాస్ అవి కూడా అవుతున్నాయి. ఫేస్బుక్ వాటితో పాటు మీ క్లాసులకు కూడా దొరుకుతుంది. ఇదంతా ఎందువల్ల అంటే అంతగా ఇన్ఫాక్ట్ వరల్డ్లోనే మనది లోయెస్ట్. వరల్డ్లోనే ఇండియాలో ఉన్న ఇంటర్నెట్ ప్రైసెస్ అనేవి లోయెస్ట్ అన్నమాట. సో ఇట్ హ్యాడ్ ఎ హ్యూజ్ ఇంపాక్ట్. ఇఫెక్ట్, ఫలితం, నువ్వు అన్నట్టు ఫలితం, అవుట్కమ్ అనే మీనింగ్ వస్తుంది. One charitable reason for this preference could be that voters might not want yet another churning and instability, in turn helping defectors retain their seats. దీని అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన రీజన్ దీన్ని ప్రిఫర్ చేసుకోవడం. చారిటబుల్ అంటే అర్థం ఏంటి? చారిటబుల్ అంటే ముఖ్యమైన ఒక మంచి రీజన్ సార్. చారిటీ అంటే సాయం చేయడం సార్. ఇక్కడ సాయం చేయడం అనే మీనింగ్ ఎక్కడ వచ్చింది? ఇక్కడ చెప్పుకోని ఏంటో. వన్ చారిటబుల్ రీజన్ అంటే ఒక స్వచ్ఛమైన రీజన్ సార్. ఎగ్జాంపుల్ సార్ ఏం ఎగ్జాంపుల్? ఉదారమైన కారణం అంటే వన్ బెస్ట్ రీజన్. బెస్ట్ కాదు, ఇంపార్టెంట్ కాదు, గుర్తుంచుకోదగ్గ కాదు. ఉదారమైన అనేది కరెక్టే, మీనింగ్ కరెక్టే, కానీ అది ఏ రకంగా అప్లై చేయొచ్చు ఇక్కడ? హృదయ విదార వద్దమ్మా. ఒక లిబరల్ రీజన్ సార్. అది నాకు లింక్ చేయి, కాంటెక్స్ట్ చెప్పు. మీరు దాని తెలుగు మీనింగ్ ఇంగ్లీష్ మీనింగ్ అనేది కాదు అక్కడ. పర్ఫెక్ట్ రీజన్. పర్ఫెక్ట్ ఏం కాదు, మీరు మీనింగ్స్ ని మార్చక్కర్లేదు. మీరు కాంటెక్స్ట్ లోకి వెళ్ళండి. సిచ్యువేషన్ లో అక్కడ చారిటబుల్ అనే పదం ఎందుకు వాడాలి మొత్తం చదవండి. ఈ మోరల్ ఇష్యూ నాయిస్ ఎక్కువ వస్తుంది. ఎవరంటే వాళ్ళు కొంచెం మ్యూట్ లో ఉన్నారు. One charitable reason for this preference could be that voters might not want yet another churning and instability, in turn helping defectors retain their seats. ఏదైతే జరిగిందో సార్ అలాంటిది could be that voter who might not want later. సార్ చారిటబుల్ ఇంపార్టెంట్ అనుకొని మిగతా చెప్తాను సార్. అలా అనుకుంటే మరి మీనింగ్ రాదు. పోనీ చెప్పు ఎలా ఫిట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ మోరల్ ఇష్యూ గురించి మాట్లాడారు సార్. అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే దీన్ని ప్రిఫర్ చేయడం. ఓటర్స్ మళ్ళీ వీళ్ళు మోరల్ ఇష్యూకి ఇది రీజన్ అంటున్నావా? ఎస్ సార్. అంటే ఇక్కడ 2 రీజన్స్ చెప్పారు సార్. ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఓట్లు వేసి గెలిపించడం వల్ల అంటే ఆల్రెడీ బైపోల్స్ జరగడమే మళ్ళీ ఓట్ పెట్టడం కదా సార్. ఈ విధంగా మళ్ళీ మోరల్ గురించి మాట్లాడితే మళ్ళీ ఇన్స్టెబిలిటీ, అగిటేషన్స్ ఇలాంటి చర్నింగ్స్ జరుగుతాయి. సో ఇవి కాకుండా వాళ్ళనే ఈ సీట్ ని రీటైన్ వాళ్ళే ఉండేటట్టు
ఉండమని సార్. కొంతవరకు కరెక్టే, కానీ చారిటబుల్ యొక్క మీనింగ్ నేను చెప్తే మీరే వావ్ అంటారు. కొత్త వాళ్ళని చెప్పండి సార్. మీరు డిక్షనరీ కూడా చూడండి, కావాలంటే డిక్షనరీ చూసే చెప్పండి పోనీ. సార్ డిక్షనరీలో కాదు సార్, ఎలాంటి డిక్షనరీలో పెట్టినా అక్కడ ఆ మీనింగ్ అనేది అర్థమైన వాళ్ళు చెప్తేనే అర్థమైంది సార్. చూడండి, ఇక్కడ ఏంటంటే ఆ ముందు సెంటెన్స్ లో మనం వాటర్స్ గురించి నెగిటివ్ గా అనుకున్నాం కదా, అనుకున్నామా లేదా? ఏమని అనుకున్నాం? వాటర్స్ కనీసం మోరల్ ఇష్యూస్ కూడా పట్టించుకోనట్టుగా మారిపోయారా అంటే వాటర్స్ ని వీఆర్ ట్రైంగ్ టు, ఆ సెంటెన్స్ ఏం చేస్తుంది, ఇట్ ఈస్ పుట్టింగ్ వాటర్స్ ఇన్ బ్యాడ్ లైట్. ప్రజలు కూడా ఇలా అయిపోయారు, నేనే అనేసాను ప్రజలే సపోర్టింగ్ రీజన్ సార్. ప్రజలే కరప్ట్ అయిపోయారు నేనే అనేసాను. అంటే ప్రజల్ని నెగిటివ్ గా చూపిస్తోంది ముందు సెంటెన్స్. ఇది అయితే పాజిటివ్. వన్ చారిటబుల్ రీజన్ అంటే అర్థం అంటే నిజంగా ప్రజలు మోరల్లీ కరప్ట్ కాదులే, ఇంకో రీజన్ కూడా అయి ఉండొచ్చు అని కొంచెం వాళ్ళకి ఫేవరబుల్ గా, అంటే ఓటర్లకి ఫేవరబుల్ గా ఉన్న రీజన్ ఇది. అంటే వాళ్ళని మరీ చెడ్డగా చూపించకుండా ప్రాబబ్లీ ఈ కారణం వల్ల కూడా చేసి ఉండొచ్చు, మరి మొరాలిటీకి సంబంధించి కాదు, ఇలా కూడా ఆలోచించి ఓటర్స్ చేసి ఉండొచ్చు అన్నప్పుడు ఓటర్లు నీకు అంత చెడ్డగా కనిపించరు. అర్థమైందా? ఎస్ సార్. ఇంత అర్థం అవ్వాలి ఎడిటోరియల్ అంటే. వన్ చారిటబుల్ రీజన్ ఫర్ దిస్ ప్రిఫరెన్స్ ఏంటి? బీజేపీ వాళ్ళకి ఓట్లు వేయడం, ఎవరైతే డిఫెక్ట్ చేసి ఇటు వచ్చేసారో వాళ్ళకే ఓట్ వేయడం. కుడ్ బి అంటే పాసిబిలిటీ అయి ఉండొచ్చు. కుడ్ అనేది పాసిబిలిటీని ఇండికేట్ చేస్తుంది, ఎబిలిటీ కాదు ఇక్కడ. అయి ఉండొచ్చు అలాగనమాట, బహుశా అన్నట్టు. ఏంటి అయి ఉండొచ్చు? దట్ వాట్. ఈ దట్ నేను చెప్పినప్పుడల్లా ఎలా చెప్తున్నాను వింటున్నారా? ఒక క్వశ్చన్ వేసి దట్ అంటున్నాను, అలా మీరు అర్థం చేసుకోవాలి. సార్ దట్ అంటే ఏంటి సార్ అని అడగకూడదు. అడిగితే మీకు చెప్పడానికి నాకే స్ట్రైక్ అవ్వదు. చదివేటప్పుడు ఆ సెన్స్ బిల్డ్ చేసుకోవాలి మీరు. నేను అదే చెప్తాను, ఈ ట్రూ ట్రాన్స్లేషన్ వల్ల మీకు ఏం రాదు. చదివే విధానం, ఎక్కడ పాజ్ చేస్తున్నాను, ఎక్కడ ఆపుతున్నాను, యూ హ్యావ్ టు లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ రీడింగ్, ఆర్ట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సైన్స్ కి ఆర్ట్ కదా డిఫరెన్స్, అన్ని ప్రిన్సిపల్స్ లాగా రాసిస్తే రాదు. ఇది ఆర్టిస్టిక్ గా చదవాలి, ఆ చదివినప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది. ఫస్ట్ ఇది రావాలి. నేను అదే చెప్తాను, ఒక స్టూడెంట్ బాగుపడాలా బాగుపడకూడదా అనేది స్టూడెంట్ బ్రెయిన్ లోనే ఉంటుంది. బికాస్ హిస్ బ్రెయిన్ రెసిస్ట్స్ చేంజ్. ఒక తప్పుడు పద్ధతిలో నేర్చుకుంటూ ఉంటాడు, ఆ బ్రెయిన్ మారదు. తను ఎలా నేర్చుకుంటాడో అలాగే ఎదుటోడు చెప్పాలనుకుంటాడు. ఇవాళ అబ్బాయి మెసేజ్ పెట్టినప్పుడు నాకు అదే అనిపించింది, పాపం అనిపించింది, నాకు జాలేసింది. అనడానికి ఏం లేదు, వాడు నా స్టూడెంట్. మీరు లోపలికి వచ్చేటప్పుడు నేను చెప్తాను, యూట్యూబ్ లో వచ్చినట్టు నేను ఏం చెప్తాను, చెప్పినాడు వినడం, అది అర్థం కాదు. అది అర్థం అవ్వాలి అంటే ట్రస్ట్ రావాలి. ట్రస్ట్ రాలేదు అక్కడ. ట్రస్ట్ రానప్పుడు మనం ఇంకేం చేస్తాం? ట్రస్ట్ వచ్చినట్టు చెప్తాం, ట్రస్ట్ రానట్టు చెప్పకూడదు. అప్పుడు ఏంటంటే నువ్వేదో ప్రూవ్ చేసుకోవడం కోసం చెప్పినట్టుగా ఉంటుంది. అలా ఉంటుంది కదా. సమస్య ఎక్కడ వస్తుంది? దిస్ ఈస్ హౌ ఐ వాంట్ టు లెర్న్ అండ్ ఫిక్స్ అయిపోయింది. అది వర్కౌట్ అవ్వదని నాకు తెలుసు. నేను ఎందుకు నీ మాట నమ్మాలనే క్వశ్చన్ వస్తుంది. సో ట్రస్ట్ వస్తే చెప్తాను, వింటాడు. ట్రస్ట్ రానప్పుడు చెప్పలేను. పదానికి యాజ్ ఇట్ ఈజ్ మీనింగ్ చెప్పేయండి, ట్రూ ట్రాన్స్లేషన్ చేసేయండి. హౌ డస్ ఇట్ వర్క్? ఇట్ డజంట్ వర్క్. ఈవెన్ ట్రూ ట్రాన్స్లేషన్ చేయాలన్నా కాంటెక్స్ట్ అర్థం అవ్వాలి. నువ్వు కాంటెక్స్ట్ అర్థమైతే కదా ట్రాన్స్లేషన్ చేస్తావు. మైట్ నాట్ వాంట్ ఎట్ అనదర్ చర్నింగ్ అంటే ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళిపోవడం. ఎంప్లాయీ చర్నింగ్ అంటారు. ఎంప్లాయీ చర్నింగ్ అంటే చాలా మంది జాబులు మానేయడం, వెళ్ళిపోవడం. ఓకే, ఎప్పుడైనా చూడండి టీసీఎస్ లాంటి కొన్ని కంపెనీస్ లో చర్నింగ్ తక్కువ ఉంటుంది. జాబులు మానేయడాలు, రావడాలు, హైర్ అండ్ ఫైర్, వెళ్ళడం, మానేయడం, రిజైన్ చేయడం, ఇట్లాంటివి తక్కువగా ఉంటాయి. కొన్ని ఆర్గనైజేషన్స్ లో చర్నింగ్ ఎక్కువ. జాయిన్ అవుతారు, 1 month 2 months లో మానేస్తుంటారు, 1 year 2 years లో మానేస్తుంటారు. ఇఫ్ పీపుల్ జాయిన్ and then leave, join and then leave, then that means there is a lot of churning, coming and going అని అర్థం. ఇప్పుడు ఏమవుతుంది? ఓటర్స్ మైట్ నాట్ వాంట్ ఎట్ అనదర్ చర్నింగ్. ఇలా మళ్ళీ పోని మనం కాంగ్రెస్ వాడికి ఓటేసినా బీజేపీ వాడు మళ్ళీ వాడిని ఆకర్షించేస్తాడేమో, మళ్ళీ వాడు డిఫెక్ట్ చేస్తాడేమో. అండ్ ఇన్స్టెబిలిటీ, మళ్ళీ దానివల్ల ఇన్స్టెబిలిటీ వస్తుందేమో. ఇన్స్టెబిలిటీ మళ్ళీ వస్తుందేమో. ఇన్ టర్న్ హెల్పింగ్ డిఫెక్టర్స్ రిటైన్ దర్ సీట్స్. ఇలా ఆలోచించి
డిఫెక్టర్సే మళ్ళీ వాళ్ళ సీట్ని రిటైర్ చేసుకునేలాగా హెల్ప్ చేశారు. అంటే ఈ తలనొప్పి అంతా మనకి ఎందుకు, స్టేట్ లో మళ్ళీ ఇన్స్టెబిలిటీ ఎందుకు అని ప్రాబబ్లీ భావించి కూడా వాళ్ళకి ఓటు వేసి ఉండొచ్చు. ఈ రీజన్ ఓటర్స్ అంత చెడ్డగా చూపించట్లేదు. ఇందాక రీజన్ మరి మోరల్ ఇష్యూస్ కూడా పట్టించుకోలేదు ఓటర్లు అన్నప్పుడు కొంచెం హార్ష్ గా ఓటర్ గురించి మనం మాట్లాడడం. ఈ రీజన్ అనేది ఇంకొంచెం చారిటబుల్ గా ఉంది, కొంచెం ఫేవరబుల్ గా ఉంది. రెండు రీజన్స్ లోనూ ఓటర్స్ తప్పు అనే విషయం వీడు చెప్పాలని చూస్తున్నాడు, కానీ ఆ రీజన్ తో కంపేర్ చేస్తే ఈ రీజన్ కొంచెం కంఫర్టబుల్ గా ఉంది. మరీ అంత తిట్టక్కర్లేదు, అంత మీనింగ్ ఉంది చారిటబుల్ లో. ఇక్కడ ప్రతి చోట కాదు, ఇక్కడ అది గుర్తుపెట్టుకోండి. అన్ని చోట్ల ఇదే మీనింగ్ అంటే ఈ సందర్భంలో ఈ మీనింగ్, చారిటబుల్ కి వేరే మీనింగ్ కూడా ఉండొచ్చు. The other reason could be that the legislators in states such as MP and Karnataka have been chosen to represent parties less due to ideological or principled positions and more for abilities to run electoral campaigns and make use of social equations in their respective seats. ఇంకో రీజన్ ఏమై ఉండొచ్చు, వాళ్ళు ఆ పార్టీకి చెందిన వాళ్ళ, ఈ పార్టీకి చెందిన వాళ్ళ అనే కారణాల వల్ల వాళ్ళకి గెలవలేదు. అర్థమైందా? లెస్ డ్యూ టు ఐడియాలజికల్ ఆర్ ప్రిన్సిపల్డ్ పొజిషన్స్. ఇతను బీజేపీ వల్ల లేకపోతే కాంగ్రెస్ వల్ల ఉన్నాడు అని చెప్పి కాదు. వాళ్ళ గెలుపుకి ఇంకా కారణం ఏంటి, మోర్ ఫర్ దేర్ ఎబిలిటీస్ టు రన్ ఎవరు ఎలక్షన్ క్యాంపెయిన్స్ బాగా రన్ చేశారు, సోషల్ ఈక్వేషన్స్, వాళ్ళ కాస్ట్ ఈక్వేషన్స్ ఎవరు చక్కగా ఉపయోగించుకోగలిగారు. అలాంటి అంటే ఇండివిజువల్ బీజేపీ కాంగ్రెస్ అనేది కాకుండా పలానా వ్యక్తి తన ఓన్ ఎబిలిటీ వల్ల గెలిచి ఉండవచ్చు అనే ఆస్పెక్ట్. పాపులారిటీ, వాళ్ళ తెలివితేటలు. ఇందాక చెప్పారు జ్యోతిరాదిత్య సింధియా క్లౌట్, ఆయన వర్గం ఆ ఏరియాలో ఆయన మంచి పట్టు ఉంది, ఆయన వర్గం వాళ్ళందరూ ఆయన ఎక్కడుంటే ఆయన కొట్టే వేస్తారు. ఆయన బీజేపీ ఉంటే బీజేపీకి వేస్తారు, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్కి వేస్తారు. ఆ కారణం వల్ల కూడా అయి ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి అండర్స్టూడ్ దట్ ఓటర్స్ హ్యావ్ ఫౌండ్ లిటిల్ డిఫరెన్షియేషన్ ఇన్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ రూలింగ్ and opposition parties even in the aftermath of defections. So voters ki have found little differentiation in representation. Ruling loni opposition parties loni differentiation alaki kanipiంచలేదు even in the aftermath of defections అయిన తర్వాత కూడా. అర్థమైందా? It could be understood, ఇలా అర్థం చేసుకోవచ్చు ఏమని, that voters have found a little differentiation. రూలింగ్ కి అపోజిషన్ అనేది అక్కడ పాయింట్ కాదు, అక్కడ ఆ మనుషులు వాళ్ళు ఎటుంటే అటు. సో వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ లేదు, వాళ్ళకి ఎలక్షన్ మేనేజ్మెంట్ బాగా చేస్తున్నారు. వీళ్ళు ఆ కాస్ట్ ఈక్వేషన్స్ అనేవి ఎక్కువగా నడుస్తున్నాయి. సో వాళ్ళు రూలింగ్ పార్టీలో ఉన్నారా అపోజిషన్ పార్టీలో ఉన్నారా అనే ఫ్యాక్టర్ని వీళ్ళు చూడలేదు. మన వర్గం గెలిపించుకుందాం అంతే, ఆ వ్యక్తికి ఆ పాపులారిటీ ఉంది అనే పాయింట్ వస్తుంది. యాజ్ రిక్వైర్డ్ బై ద యాంటీ డిఫెక్షన్ లా, ద డిఫెక్టర్స్ రిటర్న్ టు ఓటర్స్ ఫర్ ఎ ఫ్రెష్ మ్యాండేట్ అండ్ మెనీ అబ్టైన్డ్ ఇట్ టు. యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్పింది, సో వాళ్ళు వెళ్ళిపోయావు కాబట్టి ప్రాబబ్లీ స్పీకర్ వాళ్ళు సస్పెండ్ చేసి ఉండవచ్చు, లేదా కోర్టుకు వెళ్ళి ఏదో మర్చిపోయాను అవన్నీ జరిగాయి ఇంతకు ముందు. సో వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళి ఫ్రెష్ మ్యాండేట్ సీక్ చేశారు. ఫ్రెష్ మ్యాండేట్ అంటే మళ్ళీ ఫ్రెష్ గా తీర్పు కోరుకున్నారు, మేము వస్తున్నాం మీ ముందుకి, మాకు ఓటు వేసి గెలిపించండి అని అడిగారు. అండ్ మెనీ అబ్టైన్డ్ ఇట్ టు, అందులో చాలా మంది 28 మంది 19 మందికి తీర్పు వాళ్ళకి అనుకూలంగానే వచ్చింది, గెలిచారు ఎలక్షన్స్ లో. క్లియర్లీ defections cannot just be done away with legislative action unless they are seen as immoral by voters as well. దీని అర్థం ఏంటి, డిఫెక్షన్స్ అనేవి ఓన్లీ లెజిస్లేటివ్ యాక్షన్ తోనే మనం అవాయిడ్ చేయలేము. డన్ అవే విత్, వాటిని డిఫెక్షన్స్ అనేవి లేకుండా చేయాలి అంటే ఓన్లీ లెజిస్లేటివ్ యాక్షన్ అర్థం ఏంటి, మేకింగ్ దెమ్ ఇన్ఎలిజిబుల్, ఎమ్మెల్యే పదవి నుండి తొలగించడం, సస్పెండ్ చేయడం, అది లెజిస్లేటివ్ యాక్షన్. ఆ ఒక్క యాక్షన్ తోనే డిఫెక్షన్స్ అనేవి లేకుండా మనం చేయలేము అన్లెస్ దే ఆర్ సీన్ యాజ్ ఇమ్మోరల్ బై ఓటర్స్ యాజ్ వెల్. ఓటర్స్ కూడా నువ్వు ఇమ్మోరల్ యాక్టివిటీ చేసావు, నీకు ఈ పార్టీ అనుకుని మేము ఓటేస్తే నువ్వు ఆ పార్టీకి వెళ్ళిపోయావు, ఇప్పుడు నీకు ఎలా ఓటేస్తానని చెప్పి ఓటర్లు కూడా పనిష్మెంట్ వేశారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ టైం ఎవడన్నా డిఫెక్ట్ అవ్వాలంటే ఆలోచిస్తాడు. ఇప్పుడు ఎవడు భయపడ్డాడు, ఏమైంది అధికార పార్టీకి వెళ్తాను, మ్యాక్సిమం సస్పెండ్ చేస్తారు, మళ్ళీ నాకు ప్రజలు నాకే ఓటేస్తారు అనే నమ్మకాన్ని ఇస్తుందా లేదా? ఇది ఈవెంట్ 28 మంది కాంగ్రెస్ తరపున గెలిచి బీజేపీకి షిఫ్ట్ అయిపోతే వాళ్ళని సస్పెండ్ చేస్తే అందులో 19 మంది మళ్ళీ బీజేపీ తరపున గెలిచేశారు అంటే వాళ్ళు నెక్స్ట్ టైం ఎవడన్నా భయపడతాడా ఒక పార్టీ నుండి ఇంకో పార్టీకి మారడానికి? మారడు. సో డిఫెక్షన్స్ అనేవి పూర్తిగా పోవాలంటే ఏమవ్వాలి, లెజిస్లేటివ్ యాక్షన్ ఉండాలి. రెండోది పీపుల్ దాన్ని ఇమ్మోరల్ యాక్టివిటీ, అది మోరల్ కాదు కదా, తప్పు కదా అని ప్రజలు భావించాలి. ప్రజలు అది భావించి అన్లెస్ దే ఆర్ సీన్ యాజ్ ఇమ్మోరల్ బై ఓటర్స్,
ప్రజలు దాన్ని ఇమ్మోరల్ అని భావిస్తే దెన్ యూ కెన్ డూ అవే విత్ డిఫెక్షన్స్ లేకుండా మనం చేయొచ్చు. అలా భావించినంత కాలం డిఫెక్షన్ జరుగుతూనే ఉంటాయి. అర్థమైతా? అది మ్యాటర్. గ్రామర్ చూడండి, గ్రామర్ తొందరగా ఫినిష్ చేసుకోండి. మాక్ టెస్ట్ లో అని అడుగుతారు. పెట్టాను, ఇవాళ ఎవ్వరు రాయలే. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ మాక్ పెట్టాను, రాశారా? ఒకళ్ళో ఇద్దరు రాశారు. రోజు రాస్తేనే వస్తాయి, రోజు రాయిపోతే ఏమీ రావు. బ్యాంక్ మార్క్స్ రోజు అవుతున్నాయి, 4-5 రాస్తారు. ఎంతమంది ఉన్నారు సిస్టంలో? ఓన్లీ ఇంగ్లీష్కే 160 పైగా ఉన్నారు. బ్యాంక్ ఎస్ఎస్సి కలిపి అందులో ఒక 60-70 మంది ఉన్నారు. ఓన్లీ బ్యాంక్ ఒక 25-30 మంది ఉన్నారు. మొత్తం కలిపి 200-300 మంది ఉంటే రాసేది 2-3. మరి మాక్ టెస్టులు రాయాలా సార్ అని సలహా అడుగుతారు. చెప్తాం, ఫాలో అవ్వరు. తప్పులో ఒప్పులో రాస్తుండండి, చూస్తుండండి. రోజు రాయాలి, రాస్తేనే మీరు ఎక్కడ ఉన్నారు, మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి మీకు తెలుస్తూ ఉంటుంది. సరే, బై.